హాయ్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు న్యాచురల్ బ్యూటీ. ఈరోజు న్యాచురల్ బ్యూటీలో స్లిమ్గా బ్యూటిఫుల్గా కనిపించడానికి ఒక చక్కటి వెజిటబుల్ సలాడ్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. సో ఈ వెజిటబుల్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఈ వెజిటబుల్ సలాడ్ తీసుకోవటం వల్ల మనకి యూజెస్ ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం ఇప్పుడు ఈ వీడియోలో. యాక్చువల్గా మనకి వెయిట్ లాస్లో సలాడ్స్ యొక్క పాత్ర ఏంటి అని అంటే, మనకి చాలామంది న్యూట్రిషనిస్టులు కానీ డైటీషియన్స్ని కానీ అండ్ తాజా పరిశోధనలో కూడా తెలిసింది ఏంటి అని అంటే, సలాడ్స్ వల్ల డెఫినెట్లీ వెయిట్ లాస్ అవుతారు అని. సో ఎలా మనకి సలాడ్స్ వల్ల వెయిట్ లాస్ అవుతుంది అని అంటే, మనం పచ్చి కూరగాయలని మనము సలాడ్స్లో యూస్ చేస్తూ ఉంటాం. సో ఈ పచ్చి కూరగాయల్లో మనకి న్యూట్రియంట్స్ అనేవి, అంటే పోషక పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి ఉడకబెట్టకుండా తినడం వల్ల మొత్తం కూడా మనకి ఎక్కువ శాతంలో అందుతాయి. అండ్ అదేవిధంగా మనకి దీంట్లో నీటి శాతం డైరెక్ట్గా రీచ్ అవుతుంది. అండ్ మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ శాతంలో మనకి ఉంటాయి. కాబట్టి ఈ సలాడ్స్లో వేసేటటువంటి కొన్ని మొలకలు కానీ వీటన్నిటి వల్ల మనకి ఫైబర్ అనేది చాలా ఎక్కువగా కూడా మన శరీరానికి అందుతుంది. సో మనకి మంచి విటమిన్స్ లభిస్తాయి. అండ్ అదేవిధంగా మనకి సలాడ్ని బిఫోర్ ఫుడ్, అంటే మనం లంచ్ తీసుకోవడానికి కానీ డిన్నర్ తీసుకోవడానికి కానీ ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ ముందు చక్కగా సలాడ్ని ప్రిపేర్ చేసుకుని తీసుకోవటం వల్ల మనము సో నెక్స్ట్ తినబోయేటటువంటి రైస్ ఐటమ్ ఏదైతే ఉంటుందో లంచ్ ఆర్ డిన్నర్, దాని యొక్క క్వాంటిటీ అనేది మనకి తగ్గిపోతుంది. సో మనం తినే ఆహారం యొక్క పరిమాణం తగ్గిపోతుంది. సో అప్పుడు మనము ఈ వెజిటబుల్స్ ఏవైతే తీసుకుంటామో వీటిలో ఉండేటటువంటి న్యూట్రియంట్స్, విటమిన్స్ ఇవన్నీ మన శరీరానికి కావాల్సిన పోషణని ఇస్తాయి. అండ్ అదేవిధంగా మనం రైస్ క్వాంటిటీ తక్కువ తింటాం, మన క్యాలరీస్ తక్కువగా వెళ్తాయి. అండ్ అదేవిధంగా ఈ ఫైబర్, ఈ ప్రోటీన్ ఇవి రీచ్ అవటం వల్ల మనకి కావాల్సినటువంటి ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది. సో మనం గ్లోగా ఉంటాము అండ్ మనకి ఫిజిక్ కూడా చాలా ప్రాపర్గా ఉంటుంది. సో సలాడ్స్ మనము కొన్ని నెలల పాటు రెగ్యులర్గా తీసుకుంటూ కొంచెం చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేస్తూ మితంగా కాస్త వాకింగ్ అని ఇవన్నీ కూడా చేసుకుంటూ మిగిలిన ఫుడ్ని బ్యాలెన్సింగ్గా పెట్టుకుని కనుక మనం తిన్నాము అని అంటే మనకి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. చాలా మందికి ఈ సలాడ్స్ గురించి కొన్ని విషయాలు తెలియవు. అంటే సలాడ్ తింటే వెయిట్ లాస్ అవుతారు అని చెప్పి సలాడ్స్ తీసుకుంటూనే ఉంటారు, కానీ కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అదేంటి అని అంటే, యాడెడ్ ఫ్లేవర్స్ కానీ అండ్ అదేవిధంగా చీజ్ కానీ కొన్ని రకాలైనటువంటి నట్స్ కానీ ఇవి మనకి ఏదైతే క్రీమ్ కానీ ఇవి యూస్ చేస్తారు కదా, ఇవి మళ్ళీ వెయిట్ గెయిన్ చేస్తాయి. ఇవి సలాడ్స్లో కలిపి తీసుకోవటం వల్ల ఏ రకమైనటువంటి యూజ్ లేదు. మనం బయట తినేటటువంటి సలాడ్స్ ఏవైనా కూడా మనకి దాంట్లో పుడ్డింగ్స్ అన్ని పెడుతూ ఉంటారు, అది మనకి అంత మంచిది కాదు. మనం న్యాచురల్గా మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే సలాడ్స్ అనేవి, అంటే ఎక్కువ కలర్ఫుల్గా కాకుండా, కలర్ఫుల్గా అనేది మనం ప్రిపరేషన్లో చూపించుకోవచ్చు, కానీ యాడెడ్ ఫ్లేవర్స్ కానీ అవన్నీ కూడా యాడ్ చేసుకోవటం వల్ల మనకి దానివల్ల మంచి రిజల్ట్స్ అనేవి ఏమీ ఉండదు. ఇప్పుడు ఒక సింపుల్ సలాడ్ని మీకు చూపిస్తాను. అండ్ అదేవిధంగా మనం రాబోయేటటువంటి వీడియోస్లో కూడా డిఫరెంట్ సలాడ్స్ని మనం ప్రిపేర్ చేసుకొని సో ఏ సలాడ్ వల్ల ఏ రకమైన యూజ్ ఉంటుంది అనేది కూడా మనము తెలుసుకుందాం. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఒక వెజిటబుల్ సలాడ్ని ప్రిపేర్ చేసేద్దాం. వెజిటబుల్ సలాడ్ ప్రిపేర్ చేసుకోవటం కోసం మనకు కావాలి ఫస్ట్ గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, క్యారెట్, కీరా, లెమన్, క్యాబేజ్ అండ్ అదేవిధంగా బ్లాక్ సాల్ట్, బ్లాక్ పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్, ఆలివ్ ఆయిల్ అండ్ అదేవిధంగా ఆపిల్ సిడార్ వెనిగర్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ మనం ఈ క్యాప్సికమ్ని కట్ చేసుకుందాము. సో ఇది వచ్చేసి మనకి నార్మల్ క్యాప్సికమ్కి ఈ ఎల్లో క్యాప్సికమ్కి, అంటే దీని ఎల్లో పెప్పర్ అని కూడా పిలుస్తారు, ఈ రెండిటికి ఉండేటటువంటి వేరియేషన్ ఏంటి అని అంటే, ఇందులో మనకి ఇంకా ఎక్కువ, అంటే క్యాప్సికమ్ కంటే కూడా చాలా ఎక్కువ క్వాంటిటీలో హై అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేవి మనకి దొరుకుతాయి. అండ్ అదేవిధంగా మనకి ఇందులో మనకి దొరికేటటువంటి ఫైబర్ కూడా, మనకి డైటరీ ఫైబర్ కూడా బాగా లభిస్తుంది. సో ఇది చాలా మేలు చేస్తుంది మన ఆరోగ్యానికి. ఇంకా మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది చాలా సలాడ్స్లో వాటిల్లో మనకి టేస్ట్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. సో దానికోసం మనము దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో మనము గ్రీన్ క్యాప్సికమ్ని కూడా ఒక హాఫ్ తీసుకుందాము. ఎల్లో నేను ఒక హాఫ్ తీసుకున్నాను, గ్రీన్ కలర్ కూడా ఒక హాఫ్ క్యాప్సికమ్ తీసుకుందాము. దీన్ని కూడా ఇలాగే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు రెండు కూడా చేసుకున్నాం కదా. అండ్ అదేవిధంగా కీరా కూడా మనము ఒక హాఫ్ కీరా తీసుకుందాము. అన్నిటిని కూడా మనము ఒకే సైజ్ ఆఫ్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి సలాడ్ తినడానికి చాలా బాగుంటుంది అండ్ కలర్ఫుల్గా కూడా ఉంటుంది చూడడానికి. సో నెక్స్ట్ మనము క్యారెట్ తీసుకుందాము. క్యారెట్ అయిపోయింది కదా, మనం క్యాబేజ్ కూడా తీసుకోవాలి. సేమ్ వీటన్నిటిలాగే మనము క్యాబేజ్ కూడా తక్కువ క్వాంటిటీలో మనం తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ కూడా కావాలంటే మనము
యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఆనియన్స్ వేసుకున్నా కూడా మనకు ఒక చక్కటి టేస్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనము మెయిన్ క్యాబేజ్, అలాగే కీరా అండ్ దాంతోపాటు గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, క్యారెట్ ఇవన్నీ కూడా వేసుకున్నాము. ఇంకా అడిషనల్గా మనకి ఏమైనా వెజ్జీస్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అవన్నీ మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. కొద్దిగా తురిమిన అల్లం కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. అల్లం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఒక స్పూన్ యాపిల్ సిడర్ వెనిగర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం వేసుకోవచ్చు, వెజ్జెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అండ్ అదేవిధంగా ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ బాగా మిక్స్ చేయాలి. అండ్ దీంతో పాటు మనము లెమన్ కూడా, ఒక చెక్క నిమ్మరసం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులో మనము బ్లాక్ పెప్పర్, పెప్పర్ మనకి వెయిట్ లాస్కి చాలా మేలు చేస్తుంది. సో బ్లాక్ పెప్పర్, కొద్దిగా బ్లాక్ సాల్ట్, నార్మల్ సాల్ట్ బదులు బ్లాక్ సాల్ట్ని యాడ్ చేసుకుంటే మనకి వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ టేస్ట్ కోసం కూడా నార్మల్ సాల్ట్ని యూజ్ చేయొద్దు. ఇప్పుడు ఈ సలాడ్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా మనకి సాల్ట్ అండ్ దాంతోపాటు మనము పైన స్ప్రే చేసినవన్నీ కలిసేలాగా. అండ్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ నేను చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేయలేదు. సో మన వెయిట్ లాస్ సలాడ్ రెడీ అయిపోయింది. మరి ఈ సలాడ్ మనకి ఎన్నో న్యూట్రియంట్స్, ఎన్నో విటమిన్స్, అమైనో యాసిడ్స్ అన్నీ కలిగి ఉంది. అండ్ మనకి వెయిట్ లాస్కి తోడ్పడమే కాకుండా మనకు అనేక రకాలైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ని చేకూర్చడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇందులో ఉపయోగించినటువంటి క్యారెట్, క్యాబేజ్ అండ్ దాంతోపాటు ఇంకా పెప్పర్, ఎల్లో పెప్పర్ అండ్ అదేవిధంగా క్యాప్సికమ్ ఇవన్నీ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ యాపిల్ సిడర్ వెనిగర్ కూడా మనకి వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీన్ని ఇంకా మీరు డిఫరెంట్గా గార్నిష్ చేసుకోవాలంటే లైట్గా కొరియాండర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ మైనీస్, చీజ్ ఇవన్నీ కూడా వీలైనంత తక్కువగా యూస్ చేస్తే బాగుంటుంది. లేకపోతే ఆ బటర్ అవి కూడా నేను యాడ్ చేసేదాన్ని. బట్ ఇలా ప్రిపేర్ చేసుకొని మీరు బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ మీరు లంచ్ తీసుకుంటే సరిపోతుంది. సో మనకి ఈ బౌల్తో తీసుకున్నాము అని అంటే మనకి ఫుల్ ఆఫ్ స్టమక్ అయిపోతుంది. మనం ఇంత తినలేం కూడా. అన్నీ కూడా నేను హాఫ్ ఆఫ్ వెజిటబుల్స్ని యూస్ చేశాను. మీరు చూసారు కదా, ఈ పెప్పర్ హాఫ్ యూస్ చేశాను, అండ్ అదేవిధంగా క్యాప్సికమ్ హాఫ్ యూస్ చేశాను, క్యారెట్ హాఫ్ యూస్ చేశాను. అన్నీ కొంచెం కొంచెం వేస్తేనే మనకి స్టమక్ ఫుల్ ఆఫ్ ఫీల్ అనిపించేటటువంటి సలాడ్ రెడీ అయిపోయింది. ఇది మంచి హ్యాబిట్. మీరు మీ రెగ్యులర్ డైట్లో సలాడ్ని యాడ్ చేసుకోండి. చూసారు కదా వ్యూవర్స్, ఈ సలాడ్ని కనుక ప్రిపేర్ చేసుకొని మీరు బిఫోర్ ఫుడ్ రెగ్యులర్గా తీసుకుంటే మనకి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఒక 2 to 3 months రెగ్యులర్గా సలాడ్ని తీసుకుంటూ అండ్ రైస్ క్వాంటిటీ తగ్గించుకుంటూ, అలా అని చెప్పి మీరు మరీ నీరసం వచ్చేలా కాకుండా బ్యాలెన్స్డ్గా డైట్ అనేది తీసుకుంటూ ఒకటేసారి ఎప్పుడైనా కూడా డైట్ చేసేప్పుడు ఒకటేసారి కట్ ఆఫ్ చేసేయకూడదు. స్లోగా క్వాంటిటీ తగ్గిస్తే మన పొట్టదానికి అలవాటు పడుతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఒకటేసారి వెయిట్ లాస్ అయిపోవాలని ఎక్కువ ఫుడ్ని తగ్గించేస్తూ ఉంటే ఆ తర్వాత ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగి ఎక్కువగా తింటాం. దానివల్ల డైట్ కూడా క్రాష్ అవుతుంది. సో ఈ సలాడ్ ప్రిపేర్ చేసుకుని తీసుకుంటూ రైస్ క్వాంటిటీ తగ్గిస్తూ స్లోగా మీరు కొన్ని మంత్స్ మెయింటైన్ చేయండి. అండ్ దాంతోపాటు హెల్దీ లైఫ్ స్టైల్ కోసం ఎక్సర్సైజెస్ అవి కూడా మంచిగా కాస్త చేస్తూ వాకింగ్ అది కూడా డైలీ ఒక 20 minutes ఉండేలాగా చూసుకోండి. వీలైనంత వరకు స్టెప్స్ యూజ్ చేయండి, లిఫ్ట్ కాకుండా. సో ఆ విధంగా మీరు కాస్త మెయింటైన్ చేస్తే డెఫినెట్లీ సన్నబడతారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా రెస్పెక్టబుల్గా తెలియజేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.